హాయ్, ఈరోజు టాపిక్ ఎక్సెల్ గురించి ఇంట్రడక్షన్. ఎక్సెల్ గురించి తెలుసుకుందాం. ఎక్సెల్ని డేటా సేవ్ చేసుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి అండ్ క్యాలిక్యులేషన్స్కి, ఫార్ములా ఎడిటింగ్స్కి పెద్ద మొత్తంలో డేటాని మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు ఎక్సెల్లో. ఎక్సెల్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, అసలు ఎక్సెల్లో ఉన్న వాటికి ఇంట్రడక్షన్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఎక్సెల్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇది మొత్తాన్ని వర్క్ బుక్ అంటాము. ఈ బాక్సెస్లో ఉన్న ఏరియాని షీట్స్ అంటాము. ఇది వచ్చేసి టైటిల్ బార్. ఈ కనిపించే ఏరియా మొత్తాన్ని టైటిల్ బార్ అంటాము. ఇది మెనూ బార్. ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని ఉంది కదా, వాటిలో మనం ఏదైతే మెనూ బార్లో డిస్ప్లే అవ్వాలనుకుంటామో వాటిని ఇక్కడ క్లిక్ చేస్తే అవి మెనూ బార్లో డిస్ప్లే అవుతాయి. వీటిని రిబ్బన్ ట్యాబ్స్ అంటాము. ఇది రిబ్బన్ ఏరియా అంటాం వీటన్నిటిని. ఇక్కడ వచ్చేసి ఇది నేమ్ బాక్స్, ఇది ఫార్ములా బార్. వీటిని కాలమ్స్ అంటాము. ఏ కాలం, బి కాలం, సి కాలం. ఇవి వచ్చేసి రోస్, 4th రో, 5th రో, 6th రో. వీటిని సెల్స్ అంటాము. D7 సెల్, C10 సెల్, C6 సెల్. వీటిని కాలమ్స్, వీటిని రోస్ అంటాము. ఇవి వచ్చేసి షీట్ ట్యాబ్స్ అంటాము. ఇక్కడ నార్మల్గా అయితే 3 షీట్స్ ఉంటాయి. మనం ఇంకా కావాలి అనుకుంటే ఎక్స్ట్రా షీట్స్ తీసుకోవచ్చు. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఎన్ని షీట్స్ అన్నా మనం ఓపెన్ చేసుకోవచ్చు. నావిగేషన్ బార్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదండి, అది నావిగేషన్ బార్ అంటారు వాటిని. ఇవి వచ్చేసి రో హెడ్డింగ్స్, వాటికి రోస్కి హెడ్డింగ్స్. ఇవి 1 2 3 ABC ఇవన్నీ వచ్చేసి కాలం హెడ్డింగ్స్. ఇవి వచ్చేసి గ్రూప్స్ అంటాము. హోమ్ ట్యాబ్లో వీటి అన్నిటినీ గ్రూప్స్ అంటాము. క్లిప్ బోర్డ్, ఫంట్, అలైన్మెంట్, నంబర్స్, స్టైల్స్, సెల్స్, ఎడిటింగ్ ఇవన్నీ కూడా గ్రూప్స్. ఇన్సర్ట్లో కూడా గ్రూప్స్ అనేవి ఉంటాయి. టేబుల్స్, చార్ట్స్, లింక్స్, టెక్స్ట్, రిజిస్ట్రేషన్స్, పేజ్ లేఅవుట్లో కూడా గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఫార్ములాస్లో కూడా గ్రూప్స్ అనేవి ఉంటాయండి. డేటాలో రివ్యూ అండ్ వ్యూలో కూడా మనకి గ్రూప్స్ అనేవి ఉంటాయి. మనము డేటాని స్టోర్ చేసుకున్న ఫార్ములా ఎడిటింగ్స్ కోసం, క్యాలిక్యులేషన్స్ కోసం ఇక్కడ ఉన్న అన్ని ట్యాబ్స్ అండ్ గ్రూప్స్లో ఉన్న ఈ ఏవైతే రిబ్బన్ ఏరియాలో కనిపిస్తున్నాయో వీటన్నిటిని మనం యూజ్ చేసుకొని డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. మీకు ఫార్ములాస్ ఉంటాయి, ఫాంట్ స్టైల్స్ ఉంటాయి, ఫార్మాట్ ఎలా చేసుకోవాలి, టేబుల్స్ ఎలా సెట్ చేసుకోవాలి అన్నీ కూడా ఎక్సెల్లో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.